హాయ్ అండి అందరికీ, నేను వివేని కుమార్. ఈ వీడియోలో అయితే చైనా బ్రహ్మపుత్ర నది మీద నిర్మించే అతిపెద్ద ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దీనివల్ల మన భారతదేశానికి భవిష్యత్తులో రాబోయే ఆపదల గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాదు భారతదేశం దీన్ని ఎదుర్కోవాలంటే ఏమేం చేయాలో కూడా చూద్దాం. అయితే ఈ బ్రహ్మపుత్ర నది వచ్చేసి టిబెట్లో ఆరిజిన్ అవుద్ది అనమాట. టిబెట్ నుంచి మన భారతదేశానికి అరుణాచల్ ప్రదేశ్ గుండా ఎంటర్ అవుద్ది. సో మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ రెండు స్టేట్స్ కి ప్రధాన నీటి వనరు వచ్చేసి మనకి ఈ బ్రహ్మపుత్ర నది అనమాట. ఈ బ్రహ్మపుత్ర నదినే చైనాలో యార్లుంగ్ స్పాంగా అంటారు. సో ఈ నది మన భారతదేశానికి ఎంటర్ అయిన తర్వాత మనం అయితే బ్రహ్మపుత్ర అంటాం. ఇదే నది అస్సాం గుండా తిరిగి బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుద్ది. వాళ్ళైతే జమున అంటారు. బంగ్లాదేశ్ లో మనకి బై ఆఫ్ బెంగాల్ లో కలిసిపోద్ది అనమాట. అయితే నది అన్నాక దాని మీద చాలా డ్యామ్స్, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటారు. అలాగా ఈ నది మీద కూడా చాలా డ్యామ్స్, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. అయితే ప్రజెంట్ చైనా బిల్డప్ చేసే మెగా ప్రాజెక్టు మన భారతదేశానికి ఎలా ఆపదో క్లియర్ గా చెప్తాను చూడండి. మన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ కి ఎగ్జాక్ట్ గా 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ని చైనా ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గా అయితే నిర్మించబోతుంది. ఆల్రెడీ ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ అయిన త్రీ జార్జెస్ డ్యామ్ కంటే దీంట్లో వాటర్ నిల్వలు కానీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రిపరేషన్ కానీ ఎక్కువ ఉంటుందని చైనా అయితే ప్రపోజ్ చేసిందనమాట. అయితే ఇలా ఎక్కువ మొత్తంలో ఇంత పెద్ద డ్యామ్ కట్టడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి చూసినట్లయితే మనకు తెలుసు, మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో లక్షల మంది ఫార్మర్స్ కానీ వచ్చు. అక్కడ ఉండే వాళ్ళు సాగునీటి, త్రాగునీటి కోసం మన బ్రహ్మపుత్ర నది మీద అయితే డిపెండ్ అవ్వాలి. అయితే ఇక్కడ ఇంత పెద్ద డ్యాము ఎగ్జాక్ట్ గా మన పైన కట్టడం వల్ల వీళ్ళు ఏం చేయొచ్చు, వాటర్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. వాటర్ ని కంట్రోల్ ఎలా చేస్తారంటే వరద కాలంలో అంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు సడన్ గా వాటర్ ఫ్లో వదిలేయడం వల్ల మనకైతే వరదలు వస్తాయి. అదే ఎండాకాలంలో మన దగ్గర వాటర్ లేనప్పుడు వాళ్ళు ఫుల్ అక్కడ స్టాప్ చేయడం వల్ల మన దగ్గర అయితే కరువు వస్తుంది అనమాట. ఈ విధంగా రెండు వర్షాకాలంలో, ఎండాకాలంలో మనకైతే వాటర్ తో మొప్పు ఉండే విధంగా ఈ డ్యామ్ అయితే ఫ్యూచర్ లో ఉండబోతుంది అని అయితే కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి కౌంటర్ పార్ట్ గా మన భారతదేశం ఏం చేయాలో క్లియర్ గా అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్పుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైనా ఒక నది 2-3 దేశాల గుండా ప్రవహిస్తే దాన్ని ట్రాన్స్ బౌండరీ రివర్ అంటారనమాట. అంటే ఒక నది ఒక దేశంలో పుట్టి వేరే దేశం గుండా ప్రవహిస్తే దాన్ని ట్రాన్స్ బౌండరీ రివర్ అంటారు. ఈ ట్రాన్స్ బౌండరీ రివర్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో 3 లాస్ అయితే ఉన్నాయి. అదేంటంటే ట్రాన్స్ బౌండరీ రివర్ మీద ఎవరికి పెత్తనం ఉండదన్నమాట. అంటే ఈ నది ఒక దేశంలో పుట్టి ఇంకో దేశంలో ప్రవహిస్తుంది కాబట్టి రెండు దేశాలకి దాని మీద సమాన హక్కులు ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక దేశం ఈ నదిని దుర్వినియోగం చేసుకోకూడదు వేరే దేశం మీద ప్రయోగించడానికి. అంటే నీటి సామర్థ్యాన్ని ఆర్ఎల్స్ నీటి నిల్వల్ని రెండిటికి సమానంగా సుభిక్షంగా వాడుకోవాలి. ఇది వచ్చేసి రెండో పాయింట్ అనమాట. మరి మూడో పాయింట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఈ నది గుండా ఏదైనా వరద వస్తుంటే దాని దిగువన ఉండే దేశానికి తెలియపరచడం, లేకపోతే ఈ నది నిల్వల్ని వీటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మిగతా కంట్రీస్ కి ట్రాన్స్పరెంట్ గా షేర్ చేయడం అనమాట. ఈ 3 ఇంటర్నేషనల్ లాస్ ట్రాన్స్ బౌండరీ రివర్స్ మీద ఉన్నాయి. అంతేగాని ఈ బ్రహ్మపుత్ర నది మీద మనకి చైనాకి ఎటువంటి ట్రీటీ, అగ్రిమెంట్, ఎంఓయు సైన్ కాలేదనమాట. మనకు తెలుసు, రీసెంట్ గా పాకిస్తాన్ మన మీద టెర్రరిస్ట్ అటాక్ చేసింది. అప్పుడు మన గవర్నమెంట్ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసింది. ఈ ట్రీటీ వచ్చేసి 1960లో ఎప్పుడైతే నెహ్రూ గారు మనల్ని పరిపాలిస్తున్నారో అప్పుడు ఈ ట్రీటీ అయితే పాకిస్తాన్ తో చేసుకున్నారు. దీని ప్రకారం ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇండస్ రివర్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళద్ది, ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఇండియా యూజ్ చేసుకుంటుంది అనమాట. ఈ ట్రీటీని మనం అయితే క్యాన్సిల్ చేసాం, ఎందుకంటే వాళ్ళు చేసే టెర్రరిస్ట్ ఆపరేషన్స్ వల్ల. అటువంటి ట్రీటీ మనం అయితే చైనాతో చేసుకోలేదు. ఇలా చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు వచ్చే నష్టం ఏంటంటే మనకి వాటర్ షేరింగ్ ఖచ్చితంగా చైనాకి ఇంతే ఉండాలి, ఇండియాకి ఎంత ఉండాలి, ఖచ్చితంగా చైనా ఇంత నిల్వ చేసుకొని మిగతా ఇండియాకి వదలాలి. ఇటువంటి ఏ అగ్రిమెంట్ లేదనమాట. కానీ దీని మీద ఇంటర్నేషనల్ లాస్ అప్లై అయినప్పటికీ మన 2 నేషన్స్ మధ్య ఎటువంటి అగ్రిమెంట్ లేదు. సో అటువంటి అగ్రిమెంట్ లేనందువల్లే ఇప్పుడు చైనా తాను ఇష్టానుసారంగా ఇంత పెద్ద డ్యాము, మనకి ఆపద కలిగించే డ్యామ్ అయితే నిర్మించబోతుంది. దీని మీద ఆల్రెడీ మన పొలిటీషియన్స్ చాలా మంది అయితే అపోజిషన్ లో ఉండే వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న వాళ్ళు కూడా పార్లమెంట్ లో మాట్లాడారు. 2025లో ఒక మీటింగ్ కి మన ఎక్స్టర్నల్ అఫైన్స్ అఫెంకర్ గారు చైనాకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఈ క్వశ్చన్ అయితే రైజ్ చేశాడనమాట. ఆయన చెప్పేది ఏంటంటే
ఈ డ్యామ్ వల్ల దిగువ దేశాలకు ఎటువంటి ప్రమాదం ఉండకూడదు, అంతేకాదు ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని అయితే ఆయన కోరారు. మన భారతదేశం కూడా ఈ డ్యామ్ మీద అయితే ఒక కన్ను వేసే ఉందన్నమాట. చూద్దాం ఫ్యూచర్ లో ఎలా జరిగిపోతుందో. అయితే రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ ప్రకారం ఈ డ్యామ్ కట్టడంలో చైనాకైతే ఒక పెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలిందనమాట. అది ఎవరో చెప్పలేదు, చైనాలో ఉండే ఆర్కలాజికల్ సైంటిస్ట్సే చెప్పారనమాట. మన డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసే ఏరియా వచ్చేసి జియోగ్రఫీ ప్రకారం అయితే మంచి ప్లేస్ కాదు. ఎందుకంటే అది ఒక పర్టికులర్ ప్లేట్ అనమాట. ఆ ప్లేట్ నేను మర్చిపోయాను, బట్ ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి. ఆ పర్టికులర్ ప్లేట్ మీద అయితే ఆ డ్యామ్ నిర్మించబోతున్నారు. అది మోస్ట్లీ భూకంపాలు వచ్చే ప్లేట్ అనమాట. సో ఎప్పుడైతే అక్కడ డ్యామ్ స్టార్ట్ చేస్తారో ఏదైనా ఒక భూకంపం వచ్చినప్పుడు అంత నిర్మాణం మొత్తం కొలాప్స్ అవుద్ది అనమాట. అంతేకాదు ఇది ఉండేది ఆల్మోస్ట్ మన హిమాలయస్ బేసెస్ లో ఉంటది అనమాట. ఇక్కడ తరచూ ల్యాండ్ స్లైడ్స్ అయితే జరుగుతుంటాయి. ఈ ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం అనమాట. ఇలా విరిగిపడినప్పుడు కూడా డ్యామ్ కి పెద్ద ఎత్తున ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 పాయింట్స్ అయితే చైనాలో ఉండే సైంటిస్టులు అయితే ధృవీకరించారు. సో చైనా కూడా దీని మీద ఆలోచిస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద డ్యామ్ కట్టినప్పుడు ఎంతో వాటర్ అయితే అక్కడ స్టోర్ ఉంటుంది అనమాట. ఇంత వాటర్ ని అక్కడ హోల్డ్ చేసే క్యాపబిలిటీ అక్కడ ఉండే సాయిల్ ఉందా, అక్కడ ఏమన్నా ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుద్దా, ఇవన్నీ కూడా వాళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే ఆ ప్రదేశం డ్యామ్ కట్టడానికి అనుకూలంగా లేదనే తెలుస్తుంది. ఇలా అనుకూలంగా లేకపోవడమే మనకు కావాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ డ్యామ్ కడితే మనకు చాలా ఫ్యూచర్ లో ప్రమాదం. దీని కౌంటర్ పార్ట్ గానే మనం అరుణాచల్ ప్రదేశ్ లో ఐ థింక్ సియాంగ్ అప్పర్ ఐ థింక్ డ్యామ్ నేమ్ అదైతే మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అది కన్స్ట్రక్ట్ చేస్తే మనం అక్కడ నీటి నిల్వలు పెంచుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మనం అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్ లో ఇంకా కొన్ని దగ్గర ఎక్కువ పెద్ద మొత్తంలో డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ లో వచ్చే థ్రెట్ ని తప్పించుకోవడానికి. లేకపోతే ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ఆపేస్తే పాకిస్తాన్ ఎలా సఫర్ అవుతుందో అలాగే ఇండియా కూడా అవద్ది. సో ఇదన్నమాట ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తే మాకైతే బూస్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.